స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డొక్కా సీతమ్మ గారి వంశంలో ఉన్నటువంటి శ్యామలమ్మ గారితో అసలు డొక్కా సీతమ్మ గారు ఎలా ఉండేవారు, ఆవిడ జీవితకాలం ఎలా సాగింది మనకు తెలుసు. 1841 నుంచి 1909 వరకు ఆవిడ ఉన్నట్టుగా మనకి తెలుసు. అయితే ఇదంతా వారి నుంచే మనం ఇంకా బాగా తెలుసుకుందాం. ఈరోజు మీ డొక్కా సీతమ్మ గారు గురించి అసలు మీరు వారికి ఏమవుతారు, ఎలా? నేను ఇప్పుడు సీతమ్మ గారి గురించి చెప్పే ముందర నా తల్లిదండ్రులైన వెంకటలక్ష్మి గారికి, గోపాలకృష్ణమూర్తి గారికి, సీతమ్మ గారికి నమస్కారం చేసుకుంటూ ఇట్లా చెప్తాను. ఓకే అండి. ఆవిడ వంశస్థురాలని నేను. డొక్కా సీతమ్మ గారు, జోగన్న గారు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరండి. లంకల గన్నవరంలో వాళ్ళు ఉండేవారు. వాళ్ళ వంశం అంటే మాది 5వ తరం. ఓకే. అయితే ఆవిడ మనవడికి మనవరాలి నేను. డొక్కా సీతమ్మ గారికి, జోగన్న గారికి ఎంతమంది సంతానం అండి? వాళ్ళకి 3 ఆడపిల్లలు 3 మగపిల్లలు అని తెలుసు, కానీ వాడుకలో 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. ఆడపిల్లలు వెంకమ్మ, సుబ్బమ్మ గారని, తర్వాత సుబ్బారాయుడు గారు, గోపాలం గారు 2 కొడుకులండి. ఆ సుబ్బారాయుడు గారి సంతానం మేము. మీరు ఓకే. నాన్నగారికి తండ్రి నాయనమ్మ అనమాట. అంటే మా తాతగారికి నాయనమ్మ ఆవిడ. అయితే ఇప్పుడు అసలు మనం ముందు నుంచి వద్దాము. డొక్కా సీతమ్మ గారి కుటుంబ నేపథ్యం ఏమిటండి? వారిది ఏ ఊరు, అసలు ఎటు అని? తూర్పుగోదావరి జిల్లాలో మండపేట గ్రామంలో ఆవిడ ఉండేవారండి. అక్కడ ఉండేవారు. వారి తల్లిదండ్రుల పేర్లు మీకు ఏమైనా? నరసమ్మ, భవానీ శంకరం వాళ్ళ నాన్నగారు తల్లిదండ్రులు. అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా ఏమన్నా ఇలాగ పెట్టడం, అన్నదానం చేయటం లాంటివి? అంటే ఆయన తండ్రి కూడా స్థితిమంతుడేట. ఆవిడ తండ్రి, ఆ సీతమ్మ గారి తండ్రి. అయితే రోజు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా అన్నం పెట్టేవారట. అలా బువ్వ పెట్టడంతో ఆయన పేరు బువ్వన్న గారు. మండపేటలో ఆయన బువ్వన్నగా ప్రసిద్ధి చెందారు. మండపేటలో బువ్వన్న గారు అంతా భవానీ శంకరం గారు ఆయన పేరు. అసలు ఈ రోజు అన్నం పెట్టడంతో ఆయన పేరు బువ్వన్న గారు అని పేరు వచ్చింది. మరి డొక్కా సీతమ్మ గారికి, డొక్కా జోగన్న గారికి అసలు పరిచయం ఎలా జరిగింది? అంటే డొక్కా జోగన్న గారు అంటే మా తాతగారు. ఆయన వేద పండితుడు, చాలా ఉన్నతమైన కుటుంబంలో స్థితిమంతుడు, బాగా మోతుబరి రాయదండి. అయితే ఆయన వేద సభలకు వెళ్తూ ఉండేవారు. అంటే బయట ఎక్కడా భోజనాలు చేయడం అది అలవాట్లేదు ఆయనకి. త్రికాల సంధ్యావందనం చేసేవారు. సరే ఒకనాడు వేద సభలకు వెళుతుంటే ఆయన తిరిగి వచ్చేటప్పటికి చాలా ఎండగా ఉంది. సరే ఆ రోజు ఇంకా సంధ్యావందనం చేసుకోవాలి, భోజనం చేయాలని ఆ మండపేటలో భవానీ శంకరం గారి ఇంటి దగ్గర ఆగి లోపలికి ఎవరున్నారమ్మా ఏమిటంటే ఆ సీతమ్మ గారు వచ్చిందిట. ఆయనకి కావలసినవన్నీ, సంబరాలు వంటకు కావలసిన వస్తువులన్నీ అమర్చి పెట్టింది. అప్పట్లో ఇలా వచ్చిన పండితులు వారే వంట చేసి తినడం అలవాటుట. అందుకని ఎవరి చేతి భోజనం తినరు బ్రాహ్మలైనా సరే. అందుకని ఆయనే కుంపటి బొగ్గులు, ఆ రోజుల్లో ఈ గ్యాసులు అవి ఉండేవి కాదు కదా, కుంపటి బొగ్గులు వెలిగించి ఇవ్వడం, అది అన్నీ పప్పు కూరగాయలు బియ్యాన్ని ఇచ్చిందిట. ఆయన స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వంట చేసుకుని తిని పడుకున్నట్ట. పడుకుని ఆ అమ్మాయి ఎంత చిలాకీగా ఉంది, ఆ చురుకుగా ఇంట్లో పనులన్నీ టకాటకా చేస్తూ ఎంత మర్యాదగా ఒబ్బిడిగా ఉంది. అయ్యో ఈ పిల్ల నా భార్య అయితే బాగుండును అని అతని మనసులో అనుకున్నారు. అప్పుడు వీరి తల్లిదండ్రులు ఇంట్లో లేరా? సీతమ్మ గారి తల్లిదండ్రులు అంటే ఆవిడ చిన్నప్పుడే తల్లి చనిపోయింది, నరసమ్మ గారు. ఈ తండ్రి భవానీ శంకరం గారు ఊళ్ళోకి వెళ్ళారట ఏదో పని మీద. ఆ ఊళ్ళో వాళ్ళు డొక్కా జోగన్న గారు మీ ఇంటికి వచ్చారు అని చెప్పేప్పటికి అయ్యో డొక్కా జోగన్న అంటే చాలా స్థితివంతుడు అనమాట, చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా మోతబరి. పశువులు, ఇంటి నిండా సంపద, పాడి పంటలు, అన్ని పొలాలు అన్నీ ఉండేవి అనమాట. కొబ్బరి తోటలు, మామిడి తోటలు, నాకు తెలిసి కూడా ఊడు భూములు అన్ని చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అలాంటిది ఆయన అయ్యో మన ఇంటికి వచ్చారు జోగన్న గారు, ఈ చిన్నపిల్ల ఏం చేస్తుందో, మర్యాద చేస్తుందో లేదో అని ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకుని గౌరవ 10 మందిని తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి బాబు గారు క్షమించండి, మా అమ్మాయి సరిగ్గా మర్యాద చేస్తుందో లేదో మీకు అంటే, అయ్యో లేదు చాలా బాగా చేసింది, చాలా తృప్తిగా తిని పడుకున్నా అంటే ఊళ్ళో వాళ్ళు అడగమన్నారట, పోనీ మీ అమ్మాయిని చేసుకుంటారేమో అడగ. అప్పటికి వారి వయసు ఎంత ఉంటుంది? అప్పటికి 35 సంవత్సరాలండి. జోగన్న గారికి 2 భార్యలు చచ్చిపోయారు. ఆ పెద్ద భార్యకి పిల్లలు లేరట, రెండో భార్యకి ఒక మగ పిల్లాడు, ఒక ఆడపిల్ల ఉన్నారు. తర్వాత ఇంకొక పెద్ద భార్య కొడుకు ఎవరో ఒక సవితి కొడుకు ఉండేవాడు, ఆ అబ్బాయి కూడా పోయాడు. వీళ్ళిద్దరిని కూడా మేము చూసాం ఆ పిల్లల్ని. 3వ భార్య సీతమ్మ గారు.
సరే అడిగితే ఈయనకి కూడా ఇష్టమైంది, మనసులో కోరిక కలిగింది కాబట్టి జాతకాలు కూడా కుదిరాయిట. అందుకని జాతకాలు కుదిరాయి, వాళ్ళిద్దరికి పెళ్ళయింది. ఆవిడ అతనితో జోగన్న గారితో లంకల గన్నవరం వచ్చేసింది. లంకల గన్నవరం ఎక్కడ ఉంటుందండి? వశిష్ఠ వయంతేయ అని ఒక నది పాయ అన్నమాట. గోదావరి నది ఒడ్డు మధ్యలో ఉంటుంది. అసలు ఈవిడికి అన్నదానం చెయ్యాలి అనేది ఎప్పుడు కలిగింది అంటే అక్కడ పాడి పంట పశువులు అవి చూసి అదంతా పాలేర్లు సరిగ్గా రాకపోవడం, అందరూ అంటే ఆ ఊళ్ళో అన్నసత్రాలు పూటకోళ్ళు అన్నీ ఉండేవిట. కానీ కులమతాలు భేదాలు ఉండేవి. గొప్పవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి తినరు, చాలా సంపన్నులు. ఈ కులం భేదం అని మతవర్గం అని ఇవన్నీ ఉండేవి. కానీ ఎప్పుడూ 24 గంటలు పెట్టడం అనేది ఉండదు. డబ్బులు ఇచ్చి తినాలి అక్కడ, టైం టు టైము. పొద్దున్న ఇంత మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం సాయంకాలం ఇంత దాకా ఆ టైం ఉండేది. మిగతా వాళ్ళు ఆకలో అని బాధపడుతుంటే అది చూసి వీడికి, అంటే వాళ్ళు పుట్టింట్లో పెట్టడం అలవాటు కదా, కొంచెం అలవాటు మీదట భర్తను వెళ్ళి జోగన్న గారిని వెళ్ళి అడిగిందిట. ఆ పిల్ల చలాకీతనం, ఆ పనులు అవన్నీ చూసి సరే నీ ఇష్టం అని అతను పర్మిషన్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి ఆవిడ రేయింబవళ్ళు, రాత్రి అనక పగలనక, వర్గభేదం లేదు, కులమతం లేదు, బీదా బిక్కి లేదు, ఏమీ లేకుండా పగలు రాత్రి అనక ఎప్పుడు పడితే అప్పుడు అలాగా వండి వచ్చిన వాళ్ళందరికీ కూడా వీధి అరుగుల మీద. తర్వాత మండువా లోగిలండి, పెద్ద ఇల్లు వాళ్ళది. మండువా లోగిలి, అక్కడ మండువాలోను అవన్నీ విస్తళ్ళు వేసి ఆవిడే వంటలు, ఆవిడే వడ్డించడం, ఆవిడే విస్తళ్ళు తీయడం. రాత్రి దాకా కూడా ఎవరెవరు వస్తారా అని ఎదురు చూసి ఇంకా రాకపోతే అప్పుడు పడుకునేది. అప్పటి వరకు ఆవిడ వండి వార్చడం పెట్టడం ఆవిడ వర్క్. అంటే మా పిల్లలు పుట్టేదాకా కూడా ఆవిడ వండిన గాడిపోయి అవన్నీ ఉన్నాయండి. ఉన్నాయి. ఎప్పుడు విసుగు విరామం ఏమీ లేదు. విసుగు విరామం ఏమీ లేదు. పని వాళ్ళని పెట్టుకునేది కాదు, వంట వాళ్ళని పెట్టుకునేవారు కాదు. ఆ గాడిపోయి చూసాం. ఒక పూల మొక్క వేశారండి ఆవిడ, గన్నేరు పూలు, పింక్ కలర్, మెరూన్ కలర్. అది మా పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెట్టు ఉంది. తర్వాత వరదలకి ఆ ఇల్లు అవన్నీ మురిగిపోయాయి. తర్వాత ఆ ఊరి సీతమ్మ గారి ఇంటి ఎదురుకుండానే రాజగోపాల స్వామి గుడి ఉంది. అంటే ఆ రాజగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట అంటే మా చిన్నప్పుడు మా నాన్నగారి భార్యలు, నాన్నమ్మ గారు చెప్పడం ఏంటంటే ద్రౌపది కొంతమంది మునులు ప్రతిష్ట చేశారట విగ్రహాన్ని. తర్వాత గుడి ఈవిడి కట్టించారు. గుడి కట్టించింది అదంతా కూడా మేము చూసాము. లాస్ట్కి ఆ గుడి కూడా వరదలకి మునిగిపోతుంటే, ఆ వరదలు ఎలా అంటే ఎంత ఉధృతంగా వచ్చేవంటే ఈ సీతమ్మ గారి ఇల్లు పెద్ద తలుపు అది ఎప్పుడు తెరిచే ఉండేది. పడవలు లోపలికి వెళ్ళిపోయేవి ఇంటి లోపల. ఈ వస్తువులన్నీ అటకల మీద పెట్టుకునేవారు. అయితే ఒక పైన ఎత్తు మీద పెట్టుకుని వంట చేసుకుని తింటూ ఉండేవారు. ఆ వరద తీసిన తర్వాత మెల్లిగా అవన్నీ బాగు చేసుకుని మళ్ళీ అది లోపలికి పడవలు కూడా విడిపోతున్నాయంటే ఎంత పెద్ద ఇల్లు ఉధృతంగా. ఆ పడవల మీదకి వెళ్ళి ఆ సరుకులు తెచ్చుకుని అన్ని మునిగిపోయేవి, ఏముండేవి కాదు. అలాగా కాలక్షేపం చేసి అలాంటి జీవితం కూడా కష్ట నష్టాలు కోర్చి ఆవిడ చనిపోయేదాకా కూడా అన్నదానం చేస్తూనే ఉండేవారు. నిరాడంబరత్వంగా ఉన్నారు. నిరాడంబరంగా, చాలా వేషధాలు లేవు ఆవిడకి. అయ్యో వీడు కూలివాడు, వాడు ఆ కులం వాడు, వీడు అని ఏమీ లేదు. కులమత వర్గ భేదం లేదు ఆవిడకి. అంతలాగా రాత్రి అనక పగలనక అలా ఉండి పెట్టేవారు. ఈవిడ ఎప్పుడు అన్నదానం చేస్తూ ఉన్నారు. మనకు చాలా కథలు తెలుసు మనం పాఠ్యాంశాల్లో చదివిన మట్టుకు. అయితే 2-3 ఉదంతాలు నేను అనుకుంటాను. ఎవరో ఒకరికి వరదల్లో కేక వేస్తే వారు అన్నం పంపించారు. ఒక మాట ఉధృతంగా వరదలు వచ్చేసాయి ఊరికి. పైనుంచి కుంభవృష్టి వర్షం, కింద ఏమిటంటే మాది ఎత్తు మీద ఉంది కానీ పల్లం లోపలంతా పల్లంగా ఉంటుంది. అది వచ్చేసి మండువా తూములోంచి నీళ్ళు వచ్చేసి అలా మునిగిపోయేది. ఆయన ఆవిడ అమ్మ సీతమ్మ ఆకలేస్తుంది, బువ్వ పెట్టు అని అరుస్తున్నట్ట ఒక. అయితే ఈవిడేమో ఏం చేసింది, గబా లేచి ఆ కేకలు విని పైన అంత వర్షం, కింద వరద కూడా అండి ఎంత ఓరుగా ఉంటుందో ఉధృతంగా. అంటే మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం అనమాట. అంత వర్షంలో కూడా ఈవిడికి వినిపించిందంటే ఆవిడ మామూలు సామాన్య స్త్రీ కాదు, భగవత్ స్వరూపం, దేవతావంశం ఆవిడ. ఆ కేకలు విని గబా లేచి పడుకున్న ఆవిడ లేచి వంట వండేసి గబా మూటలు కట్టి
భర్తను లేపింది. ఏమిటి ఇంత వర్షంలో ఎలా వెళ్ళమంటావు, ఏమిటంటే ఏమో నాకు తెలియదు, సీతమ్మ అని పిలిచాడు, నేను వెళ్ళాలి, నేను వెళ్తా అంటే నువ్వు వద్దు ఆడదానివి అని పడవ నడిపే సరంగుని లేపి ఆ మూట లాంతరు వెలిగించి చిమ్మ చీకటి, లైట్లు కూడా లేవప్పుడు, కరెంటు లేదు, ఏమీ లేవు. గబా గబా ఆయన ఆ మూట పట్టుకు వెళ్ళి అవతల రోడ్డునున్న అతనికి పొడి వస్త్రాలు ఇచ్చి అన్నం పెట్టి అప్పుడు ఇంటికి వచ్చాడు. ఇది ఇంచుమించుగా 1880 ఆ టైంలో అంతే అయ్యి ఉంటుంది, అంతే కదా, చాలా లాంగ్ బ్యాక్. అలా ఇచ్చి వచ్చారు ఆయన. వచ్చారు. ఇంకొకటి అంతర్వేది వెళ్తుంటే ఒకటి సన్నివేశం జరిగిందని విన్నాము. ఈవిడి అంటే ఆ రోజు అది ఎంత అంటే డొక్కావారు అంటే చాలా పెద్ద ఫేమస్. అంటే బయట వాళ్ళ ఎదురుకుండా పడడం, ఆడవాళ్ళు వీధుల్లో తిరగడం అవి ఏమి ఉండేవి కాదు. అందుకని ఈవిడికి పల్లకి మేనా అని ఒకటి, మేనా ఉండేది, మేనా ఒకటి పల్లకి. ఆ మేనాలో అంతర్వేది తీర్థానికని పెడుతున్నారు, బయలుదేరారు. ఒక చెట్టు కింద ఆవిడ విశ్రాంతి కోసం ఆగిందిట. మేనాల కోసం ఆవిడ విశ్రాంతి కాదు పాపం, ఆ మేనా మోసేవాళ్ళు కాసేపు అది ఉద్దేశం. ఆగే అప్పటికి అక్కడ ఒక పెళ్లివారి బృందం ఒక 25-30 మంది ఉండి అందులో ఒక పిల్లలు బాగా ఏడుస్తున్నారు, ఆకలి ఉండండి అర్రా కాసేపు ఉండండి, ఈ పక్కనే రంకలగంధవరం డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఉంది, అక్కడ పెడితే ఆవిడ అన్నం పెడుతుంది, అక్కడికి వెడదాం అని చెప్పి వాడు చెప్పుకోవడం ఈవిడ వింది. అంతే ఇంకా వెళ్ళే షార్ట్ అంటే అడ్డతోవలోంచి ఆ మేనా తీసుకుని ఇంటికి వచ్చేసి ఏమీ చెప్పలేదండి, వాళ్ళు ఎటు ఇంటికే వస్తారు. అలాగా ఎక్కువ భట్రాదులు తిన్నారండి ఆవిడ భోజనం. భట్రాదులు అంటారు, భట్రాదు పొగడుతుంటారు ఇప్పటికీ, ఎవరైనా ఎక్కువ పొగుడుతుంటే వాళ్ళే ఎక్కువ తిన్నారు వాళ్ళు. అయితే గబగబా వాళ్ళు వచ్చే టైంకి అంటే ఆ రోజుల్లో కాఫీలు టీలు అవి ఉండేది, మజ్జిగ తాట బెల్లం పానకాలు, గుండిగల్లో పానకాలు అవన్నీ కలిపేసి వంట చేసి రెడీగా ఉందిట, ఆకులు వేసేసి. వీళ్ళు వచ్చారు గబా గబా గబా, ఇదేమిటి వచ్చేవాడికి అన్ని విస్తళ్ళు వేసేసి ఉన్నాయి అని వాళ్ళు చెప్పారు. అందరికి భోజనాలు కొట్టించి కడుపు నిండా తినమని చెప్పేసి మరీ అడిగి అలా కడుపు నిండా పెట్టేదండి. వాళ్ళు వెళ్ళాక ఆ విస్తళ్ళు అన్ని తీసేసి పెట్టింది. ఆవిడ యాత్ర సగంలో అలా అయిపోయింది, అంతర్వేది యాత్ర. మళ్ళీ వాళ్ళు ఆకలి తీర్చడం కోసం వెనక్కి అంటే ఆవిడ ఉద్దేశం, నేను అంతర్వేది వెళ్ళకపోయినా ఆ భగవంతుడిని చూడకపోయినా పర్వాలేదు, అన్నార్తుల ఆకలి తీర్చాలి. అలాగే సీతమ్మ గారు స్థితిమంతులు, బాగా వారి ముందు నుంచి ఉన్నత కుటుంబానికి చెందిన వారని మీరు అన్నారు. అయితే వారికి నగలు ఆభరణాలు అవి కూడా బాగా ఉండేవండి. నాటి వస్తువులు ఉన్నాయండి. ఒక భోషాణం అంటే చెక్క భోషాణం అంటారు. ఇప్పుడు భోషాణం అంటే చాలా మందికి తెలియదు, అదేంటో చెప్పండి. కర్రది, నేను చెప్తాను కదా, కర్రది ఇక్కడి నుంచి అక్కడ దాకా 6 అడుగులు వెడల్పు పొడుగుంటుంది, చాలా వెడల్పండి. ఆవిడ వస్తువులన్నీ తీసి పైనుంచి వేసేవారు మూత తీసి. మరి అందులోకి దిగడం అంటే కష్టం కదా, కింద ఒక తలుపు ఉండేది, ఆ తలుపు తీసుకుని వస్తువులు తీసుకునేవారు. అందులో ఆవిడ బంగారం అంతా. ఆవిడ తర్వాత మా నాన్నమ్మ గారికి సంక్రమించింది అంటారు. వడ్డాణం, ముంకీలు, చాలా వస్తువులు ఆవిడకి చాలా ఉండేవి. నాకు తెలీదు, అంటే తాతగారు కూడా 40 ఏళ్ళకే మా తాతగారు చనిపోయారు. మా నాన్నగారు అప్పుడు చిన్న పిల్లాడు, 3 సంవత్సరాలు, వాళ్ళకు కూడా అంత తెలియదు. అయితే ఆవిడ వస్తువులు ఒక భోషాణం ఒకటి, రోల్ ఒకటి, ఆవిడ కూర్చునే కుర్చీ. అంటే కుర్చీ కూడా ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది, చేతులుండి కూర్చునేవారు. ఒక రుబ్బు రోల్ ఒకటి, సనికలు ఇలా నూరుతారు ఇప్పుడు రాత్రి, అదొకటి, భోషాణం ఒకటి, కావిడి పెట్టి ఒకటి ఉండేది. కావిడి పెట్టి ఏమిటంటే మనం బీరువా తీస్తే లాకరు అరల ఎలా ఉంటుందో అది పైన ఒక అర కింద ఒక అరల ఆవిడ అదొకటి ఉండేదిట. అది కూడా ఉందనుకుంటాను, మా తమ్ముడి దగ్గర ఉంది, నాన్నమ్మ గారికి ఒకటి ఉంది, మా నాన్నగారికి ఒకటి ఉంది, మొత్తం 3-4 ఉన్నాయి మా తమ్ముడి దగ్గర. అదొకటి ఉంది. కానీ ఈ 4 మాత్రం మేము ఇప్పటికీ ఉన్నాయండి ఆవిడవి. ఆ ముందరాకదే హాల్ ఎక్కడుందో, భోషాణం, రోలు, అందరూ చూడాలంటే పెరట్లో ఎక్కడో పెట్టడం ఎందుకని అలా ఇంటిని అనుకుని చాలా పెద్ద పెరడు ఉంది, చాలా పెద్ద పెరడు. నువ్వు బాగా ఆవిడ తవ్వింది. చెప్పాను కదా మీకు ముందే, ఒక పూల మొక్క, ఆ పూల మొక్క మా పిల్లలు పుట్టిదాకా కూడా ఉంది, ఇన్నేసి గన్నేరు పూలు అవి వస్తుంది. తర్వాత వరదలకి ములిగి పూలకి చనిపోయి. ఈ 4 శాశ్వతంగా ఉన్నాయండి.
ఎవరు అలాగే ఒక రాజావారు వచ్చి వారు భోజనం చేశారు అని అంటారు. ఒకటి గరికపాటి మహారాజు ఒక మాట వచ్చారు ఆ ఊరికి, అది ఫస్ట్ ఒకటి. ఎందుకంటే ఆ రోజు కూరలు ఇంట్లోనే పండేవి, పొలాల్లో పండేవి, పాడి సమృద్ధిగా ఉంది, పెరుగు పాలకు లోటు ఉండేది కాదు. గడ్డ పెరుగు వేసి అందరికీ అన్నాలు పెట్టేవాట, పప్పు కూర పులుసు ఇలా చేసి. ఆ రోజు కూరలు లేవుట. ఆ గడ్డికాయలు పచ్చడి చేసి పెట్టింటారు. కాయలు గడ్డికాయ తవ్వితే లోపల ఇంత కాయలు ఉంటాయి. ఆ మహారాజు ఎవరు వంట వండింది ఇలా రండి అని పిలిస్తే గరికపాటి మహారాజు బాబా ఏం తప్పు జరిగింది బాబు గారు, ఏమైనా తప్పు జరిగిందా, ఈ పచ్చడి ఎవరు పెట్టారు, ఎవరు చేశారు, కూరలు ఏం లేవు బాబు గారు, ఇవాళ గడ్డికాయలు పచ్చడి, అది భయపడకమ్మా చాలా అమృతంగా ఉంది గడ్డికాయల పచ్చడి, ఎంత బాగుందో అని ఆ గరికపాటి ఊరంతా నేను ఆశించేస్తాను అన్నట్టు. నాకేమొద్దండి, నాకేమొద్దు, నాకున్న దాంట్లోనే ఇలా పెడతాను, నేనేమి తీసుకోను అని చెప్పంటే ఆ రాజు చాలా సంతోషించి కడపంగా భోజనం పెట్టింది. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఒక బ్రిటిష్ చక్రవర్తి గారు ఇంగ్లాండ్ నుంచి ఏమిటంటే ఆయన పట్టాభిషేకం చేసుకుంటున్నారు. ఆవిడకి కుర్చీ వేసి ఆ కుర్చీలో ఆవిడని ఫస్ట్ కూర్చోబెట్టి తాను పట్టాభిషేకం చేసుకున్నాను. విశాఖ జిల్లా కలెక్టరు, నరసాపురం మెజిస్ట్రేటు ఇద్దరు వచ్చాక వచ్చి ఆవిడ కబురు పెడితే నేను రానని చెప్పింది. నాకు ఆ సన్మానాలు, ఈ అభినందనలు నాకేమేం వద్దు, నేను దేనికి పుట్టానో అదే చేస్తాను. అసలు చక్రవర్తి దాకా ఈవిడ పేరు వెళ్ళటమే ఉంటుంది, ఎంత విచిత్రం. చాలా విచిత్రం, అంటే ప్రపంచం అంటే అలా పెరిగిపోయింది ఆవిడ పేరు ఎక్కువగా. అందుకని నాకు ఈ సన్మానాలు అవి వద్దంటే అప్పుడు ఆ మెజిస్ట్రేటు, నరసాపురం మెజిస్ట్రేటు, వైజాగ్ విశాఖపట్నం కలెక్టర్ వచ్చి అమ్మా ఇది చక్రవర్తి ఆజ్ఞది, ఇంగ్లాండ్ చక్రవర్తి అయినా మరి మేము ఉత్త చేతులతో వెళ్తే మమ్మల్ని కోపడతారు, కనీసం మీ ఫోటో అయినా తీసుకొనివ్వండి అని అంటే వాళ్ళ చేతితో ఆవిడ ఫోటో వేశారండి. అది ఫస్ట్ ఫోటో అండి, ఫస్ట్ ఆవిడ అదే వాడుకలోకి వచ్చింది. అయితే ఆ జోగన్ గారి ఫోటో లేదు, ఆవిడకి మాకు ఉండేది కాదు ఇప్పటికి కూడా. ఆవిడ ఫోటో ప్రపంచం ప్రఖ్యాతి గాంచేసింది. దాంతో ఆ ఫోటో తీసుకుని వెళ్ళి ఆ ఫోటో పెట్టి కుర్చీలో ఆవిడికి పట్టాభిషేకం చేసి తర్వాత ఆయన చేసుకున్నారు ఇంగ్లాండ్ చక్రవర్తి. తర్వాత 3వ తరగతి పాఠ్యాంశాల్లో కూడా ఈవిది చరిత్ర పెట్టారనమాట. అప్పటి వాడుకలోకి వచ్చారు. ఆ విధంగా డొక్కా సీతమ్మ గారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందంటే ఆ ఇంట్లో నేను పుట్టడం ఎంత అదృష్టం అంటే చాలా. ఇప్పుడు ఎందుకంటే అందరికీ తెలిసి ఒక ఆంధ్ర వరకేనండి వీడి పేరు. తర్వాత చాగంటి వారి వల్ల, గరికపాటి వల్ల అంతా శ్రీపీఠం కాకినాడ ఆయన పరిపూర్ణానంద స్వామి అలా 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 ప్రపంచ ప్రఖ్యాతి గాంచేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా చేస్తున్నారు, అన్నదాన పత్రం అని అవి చాలా కడుతున్నారు. నిజంగా ఇవన్నీ తలుచుకుంటే ఆ ఇంట్లో నేను జన్మించడం అనేది నా అదృష్టంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీలాంటి పెద్దవాళ్ళందరూ వచ్చి అడుగుతుంటే చెప్పడం కూడా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. అలాగే ఆవిడకి దైవం ప్రత్యక్షమైందని, భగవంతుడి దైవ సాక్షాత్కారం కూడా విష్ణుమూర్తి సాక్షాత్కారం అయిందండి. ఒకనాడు ఆవిడ అంతా అన్నదానం చేసేసి ఆఖరికి ఇంకా భూములు అమ్మే ఇష్టం లేక చాలా ఎకరాలు ఉన్నాయి, ఎకరాలు ఇష్టం లేక ఒక రోలు ఉంది కదా, ఆ రోలు ఒక బ్రాహ్మడికి, ఒక రాజుకో ఎవరికో ఇచ్చేసింది. ఆయన మీ వస్తువు ఏదైనా ఒకటి ఇవ్వండి అని ఆయన అడిగాట. నా దగ్గరే ఉన్నాయి రోలు తప్ప అని అందుట. అంటే అదే ఇవ్వండి అని అడిగట. అది ఫస్ట్ కాదనుకోండి. ఆ రోలు పట్టుకెళ్ళి 4 రూపాయలు ఇచ్చాట వద్దంటుంటే ఆ రోలుకి. ఆవిడ కొన్ని సంవత్సరాలు పెట్టింటంట 4 రూపాయలు ఖర్చు పెట్టి భోజనాలు. మరి పైసకి ఎన్ని కిలోలో 10 కిలోలో అవి వచ్చేదే ఉంటుంది. మరి ఈ రోలు పట్టుకెళ్ళిన బ్రాహ్మడికి ఇంట్లో ఏ గదికి వెళ్ళినా గజ్జల చప్పుడు, గల్లు 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 గజ్జల చప్పుడు. ఈ బ్రాహ్మడు చూశాడు, ఓ రోజు చూశాడు, 2వ రోజు చూశాడు, బ్రాహ్మడో ఎవరో తెలియదు చూశాడు. భయం వేసింది ఆయనకి. ఇది మహా సాధ్వి, ఆ సీతమ్మ వస్తువు, మన ఇంట్లో ఉండకూడదు ఇది అని గబగబా పట్టుకొచ్చేసి, సీతమ్మ తల్లి నాకు ఈ రోజు వద్దు, నువ్వే ఉంచేసుకో, నా ఇంట్లో ఏ గదిలో చూసినా గజ్జలు చెప్పుడే అని భయపడిపోయి, నా దగ్గర డబ్బులు లేవు మరి అంటే
డబ్బులు లేకపోతే డబ్బులు వద్దు, నీ రోలు వద్దు తల్లి, నువ్వే ఉంచేసుకొని ఆ రోలు ఇచ్చేసాడు. చాలా గొప్ప విషయం అండి. తర్వాత ఒకనాడు ఒక బ్రాహ్మడు వచ్చాడండి వాటికి భోజనానికి. అంటే విభూతి రేఖలు, చక్కగా సింహతలాటాలు, కమండలం ఇవన్నీ తీసుకుని వచ్చాట. అమ్మా సీతమ్మ తల్లి అని లోపలికి వచ్చారు. రండి బాబు గారు భోజనం చేద్దరు. నేను భోజనం చేయాలంటే నాకు ఒక షరతు ఉంది, ఒక కోరిక, అది నువ్వు తీర్చాలి అని అన్నారు. అంటే ఏమిటి చెప్పండి బాబు అంటే, నీ మెడలో కంటి కావాలి నాకు. కంటి అంటే ఇలాగా రౌండ్ అది 30 తులాసులో ఎంతో అప్పట్లో అంతే ఉండేది. ఆవిడ అలా అలా పెట్టుకునేదండి నగలు కూడా. అంటే నా పిల్ల పెళ్ళి ఉంది అందుకు అడుగుతున్నాను అంటే, ఆవిడ వెళ్ళి భర్తని అడిగింది. భర్తను అడిగేప్పటికి, నువ్వు అన్నదానం చేస్తున్నావు, చాలా ఖర్చు పెట్టావు, నేనేమి కాదలేదు, మరి నీకున్న వస్తువు కూడా ఇచ్చేస్తే ఏమని ఆయనకి ఇస్తానని మాట్లాడారు. ఆయన కంటిస్తే కానీ భోజనం చేయనట్టున్నారు. ఓకే, ఆయన భోజనం చేయడం ఇంపార్టెంట్, చెయ్యాలి, భోజనం చేయాలి. నాకు ఇంకా వస్తువుల మీద దేని మీద మమకారం లేదు అని అంటే, సరే నీ ఇష్టం. ఆవిడ ఎందుకంటే అండి దైవ స్వరూపురాలు కాబట్టి ఆవిడ ఏమడిగినా భర్త కాదనలేదు, అన్నింటికి అనుమతి ఇచ్చారు. సరే నీ ఇష్టం అన్నారు. అక్కంటే భోజనం చేయండి బాబు గారు, పెట్ట అది వేసి వేసి మంచిగా పెట్టి ముందు కంటిస్తే కానీ నేను భోజనం చేయను అన్నాడు. ఆయనకుండే షరతులు ఆయనవి. సరే భోజనం చేయండి ఇస్తానప్పుడు అంటే, కాదు ముందు నాకు ఇయ్యన్నాడు. సరే ఇచ్చింది. ఆవిడ లోపలికి వెళ్ళి వచ్చేలాగా కింద పెట్టుకున్నాడు. శుభ్రంగా ఇంకా పంచపక్ష ప్రమాణాలు అన్ని పెట్టింది. భోజనం చేశారు. భోజనం పెట్టాక లేచి అమ్మ వెళ్ళొస్తాను, ఏదో ఆయుష్మాన్ భవాన్ ఏదో దీవించారు. గుమ్మం దాటి పీట ఎత్తేపటికి పీట కింద కంటింది. అయ్యో మర్చిపోయారేమో బాబుగారు అని చెప్పేసి, చిన్న పల్లెటూరు అండి అది. ఎంత ఫాస్ట్ గా నడిచినా 10 ఏటిగట్టు దాటి వెళ్ళలేరు. చాలా వృద్ధుడండి ఆయన, చాలా వృద్ధుడు. ఆ కంటే పట్టి మర్చిపోయారు. అయ్యో ఆయనకి పదే మాట ఇచ్చాను కాబట్టి ఎక్కడ చూసినా కనిపించలేదు. విష్ణుమూర్తి ఆవిడ పరీక్ష చేయడానికి వచ్చాడు. చాలా గొప్ప విషయం. ఆవిడ తర్వాత గోదావరి స్నానానికి వెళ్తుంటే, నేను కూడా చిన్నప్పుడు ఆవిడతో స్నానానికి వెళ్ళిపోయేదాన్ని. 3 గంటలకు లేచి ఆవిడ వెళ్ళిపోయేవారు మా నాన్నగారు. సీతమ్మ గారు మనోడు భార్య. పెడితే వెళ్ళిపోతుంది, అలా అలా వెళ్ళిపోతుంది గోదావరి. ఆవిడ వెళ్ళిపోతుంటే ఒక సన్యాసి, ఏయ్ ముసలి చచ్చిపోతావు, అక్కడికి వెళ్ళకు, ఊబుంది ఊబి అంటే ఈవిడ వింటలేదు. ఏంటి నీకేమైనా మర్చిపోయిందా, అక్కడ ఊబుంది చచ్చిపోతావు, ఏ నిన్నే అంటే వెనక్కి తిరిగితే ఆయన కనిపించి అదృశ్యమైపోయాడు. చూసారా? అయితే గబగబా పక్కకి వెళ్ళింది. ఇంటికి వచ్చాక ఆలోచన వచ్చింది, అదొకటి కనిపించలేదు, నన్ను ఎవరు హెచ్చరించారు భగవంతుడు అంటే. ఆవిడ కూడా ఆవిడ తర్వాత సీతమ్మ గారి తర్వాత ఆవిడ కూడా అలా చేసేది. అలా ఆవిడ్ని పరమాత్మే కాపాడుకున్నాడు ఎప్పటికప్పుడు అన్నదిగా రుజువు అవుతోంది మీరు చెప్పిన మాటలను బట్టి. అలాగే ఆవిడ చివరాఖరి రోజులు అవి ఎలా గడిచాయండి? అంటే ఆవిడకి రాచకుడు పడ్డారు ఆ రోజు. ఇప్పుడు క్యాన్సర్ అంటారు, అది వచ్చేసి చనిపోయారని తెలుసు. వైద్యం అది కూడా ఏం చేయించుకోలేదండి, ఆవిడ అలాగే ఉన్నారు. ఆవిడకి దైవం శక్తి ఎక్కువ ఉంది, బలం ఉంది. ఆవిడకి స్పిరిచువల్ ఎక్కువ, ఆధ్యాత్మికత చింతన. ఆవిడ ప్రాణం వదిలేటప్పుట అంటే పెద్దవాడు చెప్పగా విన్నది, ఆ ఒక జ్యోతి అంటే దేవతలు మునులు యోగులు వాళ్ళందరూ 3 గంటలకి నదీ స్నానాలు పెడతారు కదా, అప్పుడు ఈవిడ ప్రాణం అలా బాగా గిరగిరగిరగా తిరుగుతూ వెళ్ళిపోతుంటే వాడు చూసేట. చూస్తుంటేను అయ్యో ఎవరో పుణ్యమూర్తి ఎవరో ప్రాణం వదిలేసింది, ఆ జ్యోతి అలా మనకు అనిపించిందని. అది వెళ్ళి కాశీ అన్నపూర్ణ గుడిలో లీనమైపోయింది. ఆవిడ జ్యోతి భగవంతుడిలో కలిసింది. వాళ్ళందరూ చూడడం అది కూడా ఒక కథ కింద ఆవిడ తెలుసు. వాళ్ళ తర్వాత తరం మా తాతగారు మనోరు, తాతగారు వాళ్ళు. అంటే మా తాతగారిని చూడలేదు మేము, తర్వాత పెద్ద తాత ఆయన చూడలేదు. ఆ పెద్ద కొడుక్కి సుబ్బారాయుడు గారికి 3 కొడుకులు అనమాట. ఆ పెద్ద ఆయనేమో రామయ్య గారు, రెండో ఆయన సూర్యనారాయణ మూర్తి మా తాతగారండి, సూరన్ అంటారు. 3 ఆయన రామభద్రుడు, ఆయన్ని చూసాం మేము. మా పిల్లలు కూడా చూశారు. అంటే సీతమ్మ గారి మనవరు.
మా తాతగారిని పెద్ద తాతగారిని చూడలేదు. మా పెద్ద తాతగారు మా తాతగారు ఫ్యామిలీ కలిసి అండి, జాయింట్ ఫ్యామిలీ. సీతమ్మ గారి ఇంట్లో అక్కడే ఉన్నాము, అక్కడే పెళ్లిళ్ళు అయ్యాయి, అక్కడే పుట్టారు. నా కొడుకు కూడా అక్కడే పుట్టాడు, సీతమ్మ గారి ఇంట్లోనే పుట్టాడు. ఈ అన్నప్రసాదం అనేది ఇంకా తర్వాత కూడా కొనసాగిందండి? అంటే అన్నప్రసాదం అది తర్వాత మా పెదనాన్నగారు ఉన్నారు, అంటే సీతమ్మ గారికి మునిమనవడు. మా నాన్నగారు, పెదనాన్నగారు, చిన్నాన్నగారు, ముగ్గురు అన్నదమ్ములు, 4 మేనత్తలు నాకు. వాళ్ళలో మా పెదనాన్నగారికి బాగా పెట్టడం అలవాటు. అంటే ఆ వంశం అలా కొంచెం ఆ సీతమ్మ గారికి వచ్చింది. మా దొడ్డమ్మ గారు ఇద్దరు, మా పెదనాన్న గారు ఇద్దరు, అంటే పెద్దాత కొడుకు, ఆ పెదనాన్న సొంత పెదనాన్న మా నాన్న ఒకే ఇంట్లో, జాయింట్ ఫ్యామిలీ. తర్వాత కాస్త పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేప్పటికి ఎవరి వంటలు వాళ్ళు ఎవరి గదిలో, ఎవరింట్లో గిన్నె అన్నం ఉన్నా కూడా ఎవరైనా వస్తే ఈయన పట్టుకెళ్ళి పెట్టేవారు. ఆఖరికి అన్నం లేకపోతే వస్తువులు ఉన్న భోషాణం ఉంది కదా, దాని మీద ఒక బస్తా అటుకులు వేసేవారు. ఒక బస్తా ధాన్యం ఆడించి అటుకులు వేసి, అన్నం లేకపోతే పెరుగు అన్నం తిన్నట్టు ఉంటుంది. అటుకులు పట్టుకొచ్చి కడిగేసి, పెరుగు పోసుకుంటావా బాబు, పాలు పోసుకుంటావా అని వాళ్ళ, అంటే మా తిన్నప్పుడు అడిగి వాళ్ళకి ఇంత పెట్టేవారు. చేతిలో ఏది ఉంటే అది ఒకటే అనేవారు. ఎక్కడికో పోయి యాత్రలు చేస్తారు, అక్కడ ముద్దు బాబోయి ముర్రు అంటుంటే వాళ్ళు బలవంతంగా భోజనాలు పెడతారు. ఇంటికి అన్నమో రామచంద్రమా అని వచ్చిన వాడికి ఇప్పుడు అన్నం పెట్టండి అన్న సూక్తి నాకు ఇప్పటికీ మనసులో అలా ఉండిపోయిందండి. అతను చేసి ఆయన పోయినంతసేపు ఆయన చేశాక, మరి వాళ్ళలాగా ఆస్తులు అవి లేవు మనకి, రెక్కల మీదే. కానీ మా వారు కూడా ఆ ఇంట్లో పుట్టావు నువ్వు, ఆ ఇంటి వారసురాలివి, ఎవరొస్తే వాళ్ళకి పెట్టు నువ్వు, నేనేమో అభ్యంతరం చెప్పనంటే, ప్రసాదాల రూపేణ అనుకోండి, ఏదైనా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఏది చేసినా ఫస్ట్ బయట వాళ్ళకి పెట్టాకే నేను తింటాను. అదే నాకు కొద్దిగా, అంటే ఇసుక రేణు అంతేమో అనుకోండి, ఆవిడంతా నేను చెయ్యలేకపోవచ్చు. కానీ ఇప్పటికీ కూడానండి ఏది ఉన్నా కూడా ఎవరికొరికి పెట్టిందే నాకు నిద్ర పట్టదు. అది కూడా అలవాటు అయిపోయింది. నాకు తెలుసున్నవి నేను చెప్పానండి. చాలా బాగా చెప్పారు, చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ విధంగా ఏమి తప్పులు ఉన్నాయి, ఏమి ఒప్పులు ఉన్నాయి కూడా నాకు తెలియదు. అసలు మాత్రం మా దొడ్డమ్మ గారు, నాన్నమ్మ గారు వీడు చెప్పిన విషయాలు నాకు ఇప్పటికీ ఉండిపోయి, ఎవరు అడిగినా ఎవరు చేసినా చెప్తూ ఉంటాం. అందరూ మన్నలు కూడా నేను కూడా పొందుతున్నానండి. ఇవాళ మీ టీవీ ద్వారా కూడా బయటకు వస్తున్నాను నేను, చాలా సంతోషం. అయితే ఇక్కడ ఏంటంటే ఆవిడ జీవితం నుంచి మనం నేర్చుకునేది నిరాడంబరత్వం. అస్సలు ఆవిడ ఏమి దేనికి అపేక్ష లేదు ఆవిడకి, వస్తు వ్యామోహం లేదు ఆవిడకి. తర్వాత ఏంటంటే ఎప్పుడు ఎవరు వచ్చినా మీరన్నట్టు కులమత భేదాలు లేవు, పగలు రాత్రి అన్న తేడా లేకుండా వండి పెట్టడం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఆవిడ ఆ ముందరాకలి అంటే మండువాయిలు అంటారు, ముందరాకంటే ముందు వాకిలి అలా పడుకుని తాడుపు తీసి అక్కడ దొంగల భయం అలా పడుకుంటే ఇద్దరు దొంగలు వచ్చి నించున్నారు. ఆవిడ ఒంటి మీద వస్తువులు తీసుకుంటాను. ఆవిడ ఎప్పుడు పడుకునేది కాదు, జోగన్న గారు మీ దగ్గర మీద పడుకునేవాట. ఏమిటి ఇలా తలుపులు తీసుకుని తీసేసి పడుకున్నావు, ఏమిటి నిద్రపోతున్నావు అని లోపలికి వచ్చేవాడు. మీరు ఇద్దరు నుంచి నాకు దొంగలు ఈవిడ గమ్ము కళ్ళు తెచ్చాడు. వాడిద్దరు వాళ్ళని పట్టుకుందామని ఆయన ఏదో కూడా, ఎందుకండి పట్టుకుంటారు బాబు, మీకు ఏం కావాలి, ఆ వస్తువులే కదా ఇచ్చేనా అని అడిగేప్పటికీ వాళ్ళిద్దరు ఆవిడ కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టారు. అమ్మా మేము వచ్చింది దొంగతనానికే, కానీ నీ నిజాయితీ, నీ స్వరూపం, నీ మనస్సు, నీ వాక్కు ఇవన్నీ వింటే మాకు అసలు అని వాళ్ళు కూడా మార్పు వచ్చింది. వాళ్ళ పిల్లలు లేని వాళ్ళు కూడా ఒక మాట, ఒక జంట వచ్చారు, మాకు పిల్లలు లేరు సీతారు అని ఆవిడ కాలికి దండం పెడితే, నేను అన్నదానమే చేస్తున్నాను, నాకు ఇంకేమీ తెలీదు అని వాళ్ళు ఏదో ఆచరించింది. ఇంటికి వెళ్ళేప్పటికి వాళ్ళకి ఏడాది తిరగకుండానే పిల్లలు పుట్టారు. పిల్లాడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆవిడ కాళ్ళ మీద పడుకోబెట్టారు. ఆవిడ ఆశీర్వచనం విశేషమే. ఆవిడ దాని ఎన్నో 5వ తరం మాది అయినా కానీ నాకు ఇప్పటికీ ఆవిడ విషయాలు చెప్తుంటే
ఇలా ఒళ్ళు రోమాంచితం అవుతుంది. నిజంగా తెలుసుకోవాల్సిన విషయం. తెలియని ఆనంద అవును, కళ్ళ నీళ్లు కూడా వస్తుంటాయి. మాకే అలా ఉంది వింటుంటే, అసలు గగురు పడుస్తాను. ఇంత నేను అనుకున్నాను ఎంత గొప్ప ఇంట్లో పుట్టాను. తాతగారికి మా అమ్మ తండ్రికి 8 సంతానం ఆడపిల్లలు, 7 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. అందరినీ పెద్ద పెద్ద ఇళ్లలో చదువుకున్న వాళ్ళు అలా ఇచ్చారు. నాన్నగారు పోస్ట్ మాస్టర్, ఆ ఇంట్లో ఇచ్చారు. ఆ కొత్తలో అనుకున్నది వీళ్ళని బట్టి మాకు చదువు ఈ పల్లెటూరులో ఎంత వస్తుంది ఇలా ఇచ్చారు మా తాతగారు అనుకునేదాన్ని. కానండి అందరూ ఆ పొగడ్త చూసి నన్ను నాతో ఫోటోలు తీయించుకోవడం, నాకు దండం ఇవన్నీ చూసి ఎంత గొప్ప ఇంట్లో ఇచ్చారు మా తాతగారు నన్ను, నిజంగా మా అమ్మని. అవును, అందుకే ఆ ఇంట్లో పుట్టాను. మా వారిని కూడా అలా సీతమ్మ గారి ఇంట్లో వాళ్ళు పిల్లని చేస్తున్నావు, నీకెక్కడ దొరికింది ఈ పిల్ల, అదృష్టవంతుడిగా అని. మా వారు కూడా మంచి వంశమే, వడ్లమారి వారు వాళ్ళు కావారమ్మాయిని, అత్తవారికి వడ్లమారి వాళ్ళు. మా పిల్లమావ గారి కొడుకు వాళ్ళు కూడా యజ్ఞాలు చేసేవారు. అందుకని ఆయనకి అసలు పేరు ఏమిటో కానీ యజ్ఞనారాయణ గారు, పేరూరు అమలాపురం దగ్గర అత్తవారు. కానీ వానపల్లి తాతగారు ఇల్లు మా వారిది, అక్కడే ఎక్కువ కాలం పెరిగారు, అక్కడే ఉండి చదువుకుని చేసి. గొప్ప ఆదర్శమూర్తి వంశంలో మీరు ఉండటం మీ అదృష్టం. మిమ్మల్ని కూడా అందరూ గుర్తించడం ఇంకా గొప్ప అదృష్టం. మీకు కూడా గుణాలు ఉండబట్టి. కామారెడ్డి సత్యసాయి సమితిలో వాళ్ళకి తప్ప ఇంకా బయట వాళ్ళకి ఎవరికి చెయ్యరండి. నేను కామారెడ్డి సత్యసాయి దాంట్లో ఉంటాను నేను. దానికి అక్కడికి వెళ్ళాను, అభిషేకాలు చేస్తుంటే. అక్కడికి వెళ్ళేప్పటికి ఏదో మాట మీద వచ్చి మీ మాట చూస్తే ఎవరైనా ఉంటారు, మీరు ప్రాపర్ ఎక్కడ ఆంధ్ర లంకలుగా నోరు మీకు తెలుసు. అయ్యో మా తాతగారు ఇలా సీతమ్మ గారు మనం అనేప్పటికి అయ్యో అది మాకు ఎంత అదృష్టం అని ఆ సమితి వాళ్ళు కూడా నన్ను డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ అవుతుంటే నన్ను అక్కడ కూర్చోబెట్టి నన్ను సన్మానం చేశారండి. వివేకానంద వాళ్ళు ఒక ఆ పాటలకు గురించి అలా సన్మానం చేశారు అందరికీ. వల్ల కూడా బయట వాళ్ళతో కూడా మంచి మంచి ఆదరణ, మంచి ప్రేమతత్వం అది పొందుతున్నాను. మీకు ఇంకా చెప్పాలి, మేము శ్యామలమ్మ గారి గురించి ఈవిడ చాలా బాగా పాడతారు. అలాగే ఇందాక వీరు శ్రీవారి గురించి ఈవిడ చెప్పడం జరిగింది. ఆయన ఎన్నో పాటలు సంగీతానికి సంబంధించినవి రాయటం జరిగింది. వాటి బాణీలు కూడా ఆయనే కట్టి ఉంచారు. ఈవిడైతే వాటన్నిటిని కూడా చాలా రసరమ్యంగా పాడుతూ ఉన్నారు. మీకు అది కూడా నేను తొందరలో పరిచయం చేస్తాను. డొక్కా సీతమ్మ గారి గురించి ఎన్నో 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 విషయాలు, మనకి తెలియని విషయాలన్నీ కూడా చాలామందికి తెలియకపోవచ్చు. ఇందులో చాలా విషయాలు మనం శ్యామలమ్మ గారి ద్వారా తెలుసుకోవటం మన అదృష్టం ఈరోజు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎన్నో విషయాలు తెలియజేశారు మా ఛానల్కి. మాకు ఎన్నో ధన్యవాదాలు మీకు. నేను కూడా మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూకి చేసి నా వల్ల మీరు ఆనందం పొందారంటే నాకు ఆనందంగా ఉంది. మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.